వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు పరిశీలిస్తే భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఏళ్లనాటి శత్రుత్వం ఉందని అంతా భావిస్తారు. కానీ ఈ రెండు కుటుంబాల మధ్య ఒకప్పుడు ఎనలేని స్నేహం ఉండేది. అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి ప్రాణ స్నేహితులు. నేను ఏవి సుబ్బారెడ్డి ఇద్దరం వేరువేరు కాదు, ఒకరమే అంటూ అనేక సార్లు స్వయంగా చెప్పారు నాగిరెడ్డి. ఏవి సుబ్బారెడ్డి నేను వేరు కాదు, అలా ఎవరన్నా భ్రమ పడితే అది వాళ్ళ పొరపాటు. వీళ్ళిద్దరూ బెంగళూరులో ఒకే రూమ్ లో ఉండి చదువుకున్నారు. తర్వాత వ్యాపారాలు చేశారు. నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు అండగా ఉన్నారు ఏవి సుబ్బారెడ్డి. గ్రూప్ తగాదాల్లోనూ నాగిరెడ్డి పైచే సాధించడంతో ఏవి సుబ్బారెడ్డి పాత్ర కీలకమని చెబుతూ ఉంటారు. తనకు అండగా నిలిచిన స్నేహితుడిని రాజకీయంగా పైకి తీసుకురావాలని భావించిన నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ ఇప్పించాలని ప్రయత్నించారు. నాగిరెడ్డి పీఆర్పీలో చేరిన తర్వాత చిరంజీవిని ఒప్పించి సుబ్బారెడ్డికి నంద్యాల టికెట్ వచ్చేలా చేశారు. మళ్లీ టీడీపీలో చేరిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ పదవిని సైతం సుబ్బారెడ్డికి వచ్చేలా చేశారు నాగిరెడ్డి.